వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్డెన్ గృహిణి. మన ఇల్లు మన వంట మన ఆరోగ్యం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అనితాని. నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ నాకు ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలని అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి గోల్డెన్ గృహిణి. సో నాకు అక్కడ మీరు ఇవ్వండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి పీసీఓడి ఆర్ పీసీఓఎస్. సో ఇది తెలియని అమ్మాయి ఉండదండి ఈ జనరేషన్లో. సో మోస్ట్లీ ఒక 10 పీపుల్లో 6 to 7 మెంబర్స్కి ఈ ప్రాబ్లం ఉందండి. అసలు పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఈ వర్డ్స్ అన్నది ఎక్కడ ఐడెంటిఫై చేస్తామంటే అల్ట్రాసోనోగ్రఫీలో మనకి షీట్లు రాస్తారు. కొన్ని చోట్ల పీసీఓడి అని ఉంటుంది, కొన్ని చోట్ల పీసీఓఎస్. అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి సిమ్టమ్స్ దీంట్లో వచ్చేసరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయండి. అండ్ మెయిన్ వచ్చి ఇన్ఫర్టిలిటీ అండ్ అన్వాంటెడ్ హెయిర్ ఒకటి, పింపుల్స్ రావడం ఒకటి, ఇలాంటి అన్ని ఇష్యూస్ అన్నీ కలిపి సో ఇదివరకు ఒక పర్సన్లో ఐడెంటిఫై చేశారు. దానివల్ల దాన్ని పీసీఓఎస్ అని అన్నారు. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఇంకా ఈరోజు దీని గురించి సిమ్టమ్స్ ఒకటి, రీజన్స్ ఒకటి, అండ్ దీన్ని క్యూర్ చేయలేమండి. ఈ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ప్రాబ్లం మనం క్యూర్ చేయలేం. సో దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అది ఎలాగన్నది ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ రీజన్, అసలు పీసీఓఎస్ ఎందుకు వస్తుందండి? మెయిన్గా స్ట్రెస్ లెవెల్ పెరగడం వల్ల పీసీఓడి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అసలు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే పీసీఓడి. అండ్ దానికి మనకి రిలేటెడ్ మన స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్ల హార్మోనల్ చేంజెస్ వస్తాయి. దానివల్ల మనకి పీసీఓడి అన్న డిసీజ్ వస్తుంది. అండ్ సిమ్టమ్స్ అంటే ఏంటి? ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మీరు విన్నారు కదా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి, అండ్ పింపుల్స్ రావడం, ఇన్ఫర్టిలిటీ. పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. అండ్ మనం ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం. సో ఏ ఉమెన్ అయినా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి అల్ట్రాసోనోగ్రఫీ చేసినప్పుడు సో మనకి ఓవరీలో సో వాటర్ బబుల్స్ ఉన్నాయి, సో దీనికి పీసీఓడి ఉంది ఆర్ పీసీఓఎస్ ఉందని చెప్పి డయాగ్నోస్ చేస్తారు. సో ఇది క్యూర్ అయితే చేయలేమండి, మనం కంట్రోల్ అసలు ఎందుకు వస్తుంది? మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అండి, ఫుడ్ హ్యాబిట్స్. మనం జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, సో అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, దాని స్ట్రెస్ పెరగడం వల్ల, ఇవన్నిటికి లింకప్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల పీసీఓడి. సో ఇంత ఇంటర్లింక్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని క్యూర్ చేయలేమండి, మనం కంట్రోల్ చేయగలం. ఎలా కంట్రోల్ చేయగలం? మనం లైఫ్ స్టైల్ చేంజెస్ బట్టి మనం కంట్రోల్ చేయగలం. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏం తీసుకోవాలి మనం పీసీఓడికి? ఒకటి, మనం ఫస్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోకూడదండి, అది అవాయిడ్ చేయాలి. ఇంకొకటి, రెడ్ మీట్ తినకూడదు. అండ్ జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, స్వీట్స్ అవన్నీ తినడం మానేయాలి. మనకి అంతా ఏంటంటే ఇంటర్లింక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మనం ఇక్కడ ఏ ఫుడ్స్ తినాలి? హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. సో ఎందుకంటే దీనివల్ల ఏం వస్తుందంటే వెయిట్ గెయిన్ ఎక్కువ వస్తుందండి. సో వెయిట్ తగ్గించే ఫుడ్స్ మనం తినాలి. దీనికి స్పెషల్ డైట్ అంటూ ఏముండదండి. హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసే ఫుడ్స్ తింటూ, ఎందుకంటే మనం ఇది కంట్రోల్ చేయాలంటే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయాలి. హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తున్న ఫుడ్స్ తింటూ వెయిట్ కంట్రోల్ చేయాలి. మనం వెయిట్ కంట్రోల్ చేయాలంటే ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తినాలి, కార్బ్స్ తగ్గించాలి. సో మనం ఇక్కడ ఏంటంటే ఎలాంటి ఫుడ్స్ అంటే ఫిష్ అండి. ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి, హార్మోన్ కంట్రోల్ని బ్యాలెన్స్ చేస్తాయి. అండ్ ఇంకొకటి ఫ్లాక్స్ సీడ్స్ అండి, అది కూడా హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ సెసమీ సీడ్స్ తినచ్చు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినచ్చు. అండ్ రైస్ అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్ అండి. అండ్ ఫ్యూచర్లో దీని గురించి నేను డైట్ వీడియో కూడా నేను చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే ఈ పీసీఓడి ఇది కంట్రోల్ చేయకపోతే వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే డయాబెటిక్లో పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏంటంటే మనం దీన్ని క్యూర్ చేయలేం, బట్ కంట్రోల్ చేస్తాం. వచ్చిందాన్ని మనం ఏం చేయలేం, బట్ మనం కంట్రోల్లో పెట్టుకుంటే మనకి ఇష్యూస్ అన్నీ ఉండవు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కంపల్సరీ మెడికేషన్ ఇస్తారండి డాక్టర్స్.
ఒకటి మనం మెడికేషన్ మనకి 20% పనిచేస్తాయి, మిగతా 80% మన లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, అండ్ ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ కానీ, ఇవన్నీ చేయడం వల్లే మనకి ఇది కంట్రోల్లో ఉంటుంది. ఇదన్నీ మన బట్టి ఉంటుంది, అండ్ 20% మెడిసిన్స్ వల్ల క్యూర్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ వీడియో గురించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఈరోజు ఇంకొక ఫుడ్ వీడియో చూపిస్తున్నాను, అది సేమియా పులిహోర అండి. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, బట్ కొంతమందికైనా యూజ్ అవుతుంది, తెలియని వాళ్ళు యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను. సో మా స్టైల్ సేమియా పులిహోర వీడియో చూసి వచ్చేయండి. సేమియా పులిహోరకి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో ఒక 6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. అండ్ పసుపు, ఉప్పు అవి కూడా వేసుకున్నాను, కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అది ఉజ్జాయింపునే వేసుకోవాలి. సో వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే సేమియా అంటుకోకుండా ఉండడానికి, ఒకదానికి సేమియా అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకున్నాను. సో ఇది కూడా బాగా బాయిల్ అయ్యాక వాటర్ కూడా, ఇక్కడ నేను 3 గ్లాసెస్ సేమియా వేసుకుంటున్నాను. నేను 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి, మీరు కావాలంటే 7-8 గ్లాసెస్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎలా అంటే మనం బాస్మతి రైస్ బాయిల్ చేస్తాం కదా, అలాగే సేమియా కూడా బాయిల్ చేయాలి. అంటుకోకుండా ఒకసారి గరిటెతో కలుపుకోవాలండి, లేకపోతే ఉండల కింద ఉండిపోతుంది. చూస్తున్నారు కదా, అండ్ ఈ సేమియా పులిహోర పొడి పొడిగా రావాలంటే నేను ప్రాసెస్లో ఉన్నప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను చూడండి, లేకపోతే కొంచెం ముద్దగా వచ్చేస్తుంది, అలా బాగోదు. పొడి పొడిగా వస్తే చాలా బాగుంటుంది, చూస్తారు కదా. అండ్ తర్వాత వచ్చి ఇలా చూసారా సేమియా ఉడికాక ఎలా ఉందో. సో వాటర్ దగ్గర పడింది, ఉడికింది కదా, దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. మనం వాటర్ లేకుండా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ స్ట్రెయిన్ చేసుకున్న టైంలోనే మీకు ముద్ద అయిపోతుంది, చాలా జాగ్రత్తగా చూడండి. చూస్తున్నారా, ఉడికే కొలది సేమియా ఎక్కువ అయింది. ఆ వాటర్తో ఉన్నప్పుడు ఎంతవరకు ఒక 80% కుక్ అవ్వాలండి మనకి సేమియా, ఫుల్గా కుక్ అవ్వకూడదు. అది కూడా చూసుకోండి ఒకసారి. చూసారా, ఒక స్ట్రైనర్ తీసుకుని దాంట్లోకి వేసేసాను మొత్తం సేమియా మొత్తం. అండ్ కోల్డ్ వాటర్, ఈ కోల్డ్ వాటర్ ఎంత పోస్తే అంత పొడి పొడిగా వచ్చేస్తుందండి సేమియా. చల్లారిపోవాలి మనకి, అక్కడ సేమియా బాయిల్ అవ్వడం కూడా చల్లారిపోవాలి. అండ్ సేమియాకి అంటుకున్నది అంతా మీకు పోతుంది వాటర్ వల్ల. చూడండి, కోల్డ్ వాటర్ అలా వేసేయాలి, వేసేసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. పొడి పొడిగా వచ్చేయాలండి. చూస్తున్నారు కదా, ఎంత వాటర్ అయితే అంత వాటర్, అలా పొడిగా వచ్చేయాలండి సేమియా అయితే. తర్వాత అలా కొంచెం పెట్టుకుంటే స్ట్రెయిన్ అయిపోతాయి కదా వాటర్, మిగిలిన కొంచెం వాటర్ అయినా ఆగిపోవాలి. దీనికి కొంచెం కరివేపాకు, నిమ్మరసం, శనగపప్పు, ఆవాలు, మినపగుండు, ఎండుమిర్చి, పల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఇవన్నీ మీ ఆప్షన్ అండి, కానీ కొన్ని ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఇలా పోపులన్నీ వేయించేసుకోవాలండి. వేయించేసుకున్నాక ఈ సేమియాలోకి వేసేసుకోవాలి. తర్వాత నిమ్మరసం, ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నాను నేను. నిమ్మరసం కూడా మీ ఆప్షన్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ. సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ముందు వేసేసాను, నాకు అది సరిపోయింది. బాగుంది కదా, ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది. పులుపు ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. వీడియో చూసారు కదా, హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ట్యాప్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.